హిందీని బలవంతంగా రుద్దటం వారి ఆత్మగౌరవంతో ఆడుకోవటమే అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అలా బలవంతం చేస్తున్న కారణంగానే డిఎంకే దాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. ఆత్మగౌరవం అనేది తమిళుల ప్రత్యేక లక్షణమని, ఎవరైనా సరే దానితో ఆడుకోవటానికి ప్రయత్నిస్తే తాము అనుమతించమని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడులో భాషా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎంకే శ్రేణులకు ఒక లేఖ రాశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలోని 3 భాషల ఫార్ములా ద్వారా హిందీని బలవంతంగా తమపై రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే స్టాలిన్ ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దీంతో ఇదే అంశంపై డిఎంకే బీజేపీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం తమ రాష్ట్రంపై కేంద్రం ఎన్ని కోట్లు కుమ్మరించినా హిందీని ఆమోదించడం జరగదని తెలిపారు. హిందీ సహా ఏ భాషకు తాము విరోధులు కామని, కానీ అదే సమయంలో తమిళాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. స్వాతంత్రం తర్వాతే భారతదేశంలో రాష్ట్రాలన్నీ తమకంటూ ప్రత్యేక భాషా విధానాన్ని రూపొందించుకున్నాయి. కానీ మద్రాస్ ప్రావిన్స్ మాత్రం అంతకు ముందే తమ భాషా విధానాన్ని సిద్ధం చేసుకుంది అని పేర్కొన్నారు సీఎం స్టాలిన్. మాతృభాష ఆధారంగా ఆంగ్లాన్ని భావ వ్యక్తీకరణ భాషగా తమిళనాడు ద్విభాషా విధానాన్ని పాటిస్తోందని తెలిపారు. అందువల్లే నేడు విద్యా నైపుణ్యాభివృద్ధిలో తమ రాష్ట్రం ప్రపంచ స్థాయికి ఎదిగిందని వివరించారు. తమిళనాడులోని పలు రైల్వే స్టేషన్లలో హిందీ పేర్లు నల్లగా చేయటం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉత్తరాది ప్రయాణికులపై ప్రభావం పడుతుందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేయగా, దీనిపై కూడా సీఎం స్టాలిన్ స్పందించారు. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వెళ్తున్న దక్షిణ భారతదేశ యాత్రికుల సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్లో తమిళం లేదా ఇతర ఉత్తర భారతదేశ భాషల్లో నేమ్ బోర్డులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ద్రావిడ ఉద్యమానికి ఏ భాషతోనూ శత్రుత్వం లేదన్న స్టాలిన్, తమిళంపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే అలాంటి భాషను ఎప్పుడూ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆయన ఆరోపించారు. తమిళాన్ని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.